గోదావరి నది తీరంలో ఒక పెద్ద బోరుగు చెట్టు ఉండేది. ఎత్తుగా, విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తున్నాయి. ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘుపతనకం అనే కాకి ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే కిందకు చూసి ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వల పన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. అయ్యో! పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూశాను. ఈరోజు నాకు ఏ ఆపద రానున్నదో అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టు పైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నటం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు. కొంతసేపటికి అటువైపుగా కొన్ని పావురాలు గుంపుగా ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకి చిత్రగ్రీవుడు అనే పావురం రాజు. ఆ బోరుగు చెట్టుకు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేల మీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో, మిత్రులారా, మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి. కనుక వీటి వెనక ఏదో మర్మం ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఓ ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి, చిత్రగ్రీవా, నీవు రాజు అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారాన్ని కాలదన్నుకోవడం మూర్ఖత్వం. నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశంలో మనుషులు తిరగరని. మరి ఇలాంటి చోట నూకలు ఉండడం అనుమానించితంగా విషయం ఏమాత్రం కాదు. ఈ బూరుగు చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవి తినడానికి మనం క్రిందకు దిగుదాం అంటూ అభ్యంతరం చెప్పింది. దాని మాటలు విన్న మిగిలిన పావురాలు, చిత్రగ్రీవా, నీదంతా ఒట్టి అనుమానమే. నోటిదాకా వచ్చిన ఆహారాన్ని నీ అనుమానంతో మాకు దూరం చేయకు. నువ్వు వచ్చినా రాకపోయినా మేము వెళ్ళి తీరతాం అన్నాయి. వద్దు, మీరు నా మాట వినకపోతే మన గతి బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారి వలె అవుతుంది అన్నది. ఎవరా బాటసారి, ఏమా కథ అని అడిగాయి పావురాలు. ఆ కథని మరొక వీడియోలో తెలుసుకుందాం.